హాయ్ హాయ్ అందెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే పెట్లు హాయ్ హాయ్ పెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఈ రోజు పార్క్ వచ్చిన నేను ఎందుకంటే సోషల్ మీడియాలో 1 month నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా నేను. ఆ అమ్మాయి ఈ రోజు కలుస్తాన్నది. ఆ అమ్మాయిని చూడాలనుకుంటురా అన్నా? నవదీపన్నా నీకే చూద్దాం. చూసావా? చూసిరా చిన్నగా 1 month ఇట్లా చేసిన 100 కోట్ల ఆస్తుంది ఆ పిల్లకి. జస్ట్ వస్తుంది ఇప్పుడు పిల్ల సెట్ చేసేసాం. హలో హలో ఏడునో? ఏ గీనే ఉన్నా పార్క్ లో ఉండి గంట సేపు అయితే ఏడునో? పార్క్ లో ఉన్నావా? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఒక్కటే చూస్తారా? ఈడ ఎవరో ఆంటీ తిరుగుతుంది పార్క్ లో. నా పక్కన కూడా ఒక తొండగాడు తిరుగుతాడు. సరే ఏడున్నావు? నేను పార్క్ లో ఉన్నా. హలో 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 అదే నువ్వేనా? నేను అదే నువ్వు అదేనా? నేను అదే నువ్వు అదేనా? నేను అదే నువ్వు అదేనా? ఆ దానికి నీకేమైనా పోలుకుందా? మోసం చేసాను నన్ను. పోయపో రాజు. అయింది. నేను నీకు నచ్చలేదు అనుకుంటా. క్యాన్సిల్. వద్దు 100 కోట్లు అవుతుంది. నచ్చినావు. జిమ్ పోయి మంచిగా స్లిమ్ చేస్తాను నేను. ఇప్పుడే కలిసాం కదా, ఒక 1 year లవ్ చేసుకొని పార్క్ లో పోండి తిని హ్యాపీగా, అప్పుడు దాని తర్వాత పెళ్లి చేసుకుని. 1 year కాదు, ఇప్పుడే పోయి మా అమ్మని మా నాన్నని మా బాబాయిని అందరిని ఒప్పించి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి. మా ఊరు పోదాంపా. నడు పోదాం దా. సైడ్ వెళ్ళొద్దు. ఎందుకు? ఆ ఊరికి వెళ్తే చచ్చిపోతావు. ఇది పిచ్చర్ లేకుండా నా మాట విను. మా ఊర్లో పౌరుషం లేకపోయినా పర్లేదు, ఎవడైనా మీసంతో లేకపోయినా అనుకో వానికి సావే సావే సావే. మా ఊర్లో అడుక్కు తినటువంటికైనా సరే మీసాలు ఉండాల్సిందే సార్. ఇంతకీ మా ఊరి పేరు ఏందనుకుంటురా? పులి. మేడం, మీరు కూడా మా ఊర్లో పెట్టాలంటే మీసాలు పెంచుకొని రండి, లేదంటే తెలుసుగా రప్ప రప్ప రప్పాయే. ఇదే నా మీ ఊరు? మా ఊరే అండి. ఏమైంది మీ ఊర్లో ఎట్లా చంపుకొని వాడరు? మా ఊర్లో ఇవన్నీ కామన్ రా. ఊపిరి తట్టున్నాడే వాడు. ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? ఆ ఊళ్ళో నన్ను పొడి చేసిరయ్యా. ఎందుకు ఏమైనా మర్డర్ చేసినావా? లేదయ్యా. ఎందుకు చంపిండు? నాకు మీసాలు లేవని చంపేశారయ్యా. మీసాలు లేవని చంపేశారయ్యా. చెప్పాలి కదా, నేను మీసాలు లేకపోతే చంపేస్తున్నాను మీ ఊర్లో. నేను రాను పో. రాజు మీసాలు లేవే, నేను రాను. చూసుకోండి, నాకు ఈ ఊర్లో పుట్టి పెరిగిన సార్, నాకు తెలియదు ఐడియాలు. ఈ మాస్క్ పెట్టుకుని ఒక్క రోజు కవర్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు మనం. దొరికిపోతే దొరకరా రాజు? అగో మా బాబాయ్. నమస్తే అంకుల్. ఎవడంటవేంది నాన్న? చెప్పలేదా నేను ప్రేమించిన రాజు? మరి వీడెందుకు మాస్క్ పెట్టుకుండు? అంటే ఇలా రథం చేస్తున్నా. ఏం రథం? మొగలను చూడొద్దని మా రథం. కొంచెం రెస్ట్ తీసుకుంటా, రూమ్ ఏడు ఉంటే చూపియరా? నాకెందుకో మీసాలు లేవని డౌట్ వస్తుంది. నాకు అదే డౌట్. ఇలా రాత్రికి వాడి మీసాలు ఉన్నాయో లేవో ఈ రోజు కనిపెడదాం. అంకుల్ వాష్రూమ్ ఏడుంది? వాష్రూమా? ఆడుంది. ఇగో ఆడు పోయిండు, పోయి పట్టుకపో. ఏం మాట్లాడుతున్నావురా? పట్టుకపోరా, పట్టుకపో. వాష్రూమ్ బాగాలేదు అది. అల్లుడు ఎవ్వరు చూస్తలేరు, ఒకసారి చూపి. ఒకసారి చూపి అల్లుడు. ఏంటిది? నీకున్నది, అందరికున్నది, మొగళ్ళకున్నది చూపి. లవ్ వీక్ నీతో అయితే లేదు కానీ నేను సెట్ చేస్తా. అల్లుడు ఇగో మామకు చూపే కొద్ది భయపడుతున్నావు కానీ చూపి చూపి. నేను నీకేం అపకారం చేశాను రా? అరే సిగ్గులేదారా మీకు? వాష్రూమ్ పోనీయరారా? ఏం అల్లుడిని పట్టుకొచ్చినావురా? ఏమైంది? మీసాలు చూపించమంటే భయపడతాడు. సరే అల్లుడిని మందాగా నీకు పిలిపిద్దాము, తర్వాత పట్టుకుందాం. మంద సెట్ అయిపోయి ఆడు మీసం ఎట్లా చూపాడు నేను చూపిస్తా. అల్లుడు ఏమైంది అంకుల్? గడికి ఒకసారి పిలుస్తుర్రు. ఒక పెగ్గేద్దా? నేను అయ్యాను మందు మానేసిన, రథం చేస్తున్నా. రథంగా అన్నా రక్తంగా అన్నా? రథమే కావాలి. మామా ఎక్ పెగలా. అరే మామా ఎక్ పెగలా.
ఇవన్నీ కాదు కానీ వాడికి ఫోటో దిద్దాం మస్తు ఇస్తాడు. అల్లుడు ఇంటికి కొత్తగా వచ్చిన ఫోటో దిగాల. మామా వద్దు మామా ఏమే అరే అల్లుడు స్మైల్ చేస్తాడా? ఏ అల్లుడు స్మైల్ చేయి. అన్న వీడు ఏరా మీసాలు లేకుండా నన్ను మోసం చేస్తావు. బాబాయ్, నానా, నానా. రాజుని కొడితే నేను చస్తా. నీ ఎవరిని సావుగాను నేను చచ్చేటట్టు నాకు. రేయ్ నీకు లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నారా? నువ్వు నెల రోజులలో మీసం మెచ్చుకొని వచ్చినావు అనుకో, నా బిడ్డనిస్తా, 100 కోట్ల ఆస్తి ఇస్తా. రాజు ఎట్లయినా మీసాలు పెంచుకొని రా రాజు. సరే సరే ఏడ పెరుగుతాయి. ఇప్పుడు నెల రోజుల మీసాలు అంటే కష్టమే. మా ఫ్రెండ్ గారు ఒక డాక్టర్ గారు వాడిని ఫోన్ చేస్తా. హలో అరే ఏడునోరా? హాస్పిటల్ రా ఒకసారి రారా. ఒక ప్రాబ్లం వచ్చిందిరా. నా పిల్లకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీసాలు రాయడు ఫ్యామిలీ రా. నాకేమో మీసాలు లేవు. ఇప్పుడు మీసాలు రావాలంటే ఏం చేయాలరా? మన దగ్గర ఆయిల్ ఉంది. ఓ రోజు చుక్క రాసుకుంటే నీకు నెల రోజుల్లో మీసాలు వస్తాయి. అవునా? ఇది ఇచ్చేయి. ఓపో చుక్క రాసుకుంటే నెల రోజులు వచ్చేస్తాయా? ఖచ్చితంగా. ఓరాపో మొత్తం రాసుకుంటావా అనుకున్నా. అరే వస్తున్నారా ఇంటికి? వానికి మీసాలు వస్తాయంటవా రావంటవారా? వాడికి మీసాలు రావని నా పందెం 2000. వాడికి మీసాలు వస్తాయని నా పందం 5000. హలో రాజు, ఆ శోభా ఆ తొందరగా వచ్చేయి మీరు. ఇప్పుడు చెప్పరా, పెళ్లి చేస్తావా చేయవా? పెళ్లి చేస్తా అల్లుడు, దండాలు మార్చుకోరి. ఏ మామా పోరి ఏమే అవి తీసుకురా పో. అమృత్ సార్ మీసాలపురంలో మర్డర్ అయింది. లే పైకి లే. ఈ మీసాలేరా? ఇదేందిగో సార్ వీడు గాలిపటం దగ్గర ఇస్తుంది సార్ వీడు. ఇదేంది ఇంత లోపల పోతుంది? అరే మర్డర్ అయింది రీడా. అయ్యో నా మూసం తడు మూరు వేసుకుంటూ రేంద్రుడు. నా మూసం తడు మూరు వేసుకుంటూ రేంద్రుడు. ఏమైంది అల్లుడు? మీ అల్లుడు ఒకరిని చంపిండు ఊరేసి మీసాలతో. మీసాలతోట? అల్లుడు మీసాలతో ఒకరిని చంపిండంట మామూలు విషయమా? పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు. పెద్ద కేసు అవుతుందా? ఏ చిన్న కేసు ఇది. చిన్న కేసు అయితే పైసలు ఎందుకు మరి? చిన్న కేసు అయితే పైసలు ఎందుకు మరి? దరిద్రం కొట్టేసింది భయ. ఈ బట్టలన్నీ ఉతికి వారం అయితే నారే నీకే దండం లేదు డాడీ. బట్టలు ఆరాలంతగా? అల్లుడు ఒకసారి ఇట్రా. ఎక్ బార్ ఏ పకడ్లో. ఐడియా ఏదో బాగుంది డాడీ. గమ్ము ఆ గమ్ము కాదురా, గమ్ము గమ్మున్నా ఉన్నారా? గమ్మురు. అబ్బా దొరికింది బిడ్డ. ఇట్లా పులే ఏమిరా రేయ్ మీసాలేమిరా? అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఎందుకు ఇట్లా చేసిండ్రా? అంటే అల్లుడు మా పిల్లని చూస్తే తెలుసు కదా, ఎవరు పెళ్లి చేసుకొని కొత్తలేరు. ఏ బకరా దొరుకుతాడా అని చూసినావు. టైంకి నువ్వు వచ్చినావు. ఇప్పుడు నేను ఏం చేయాలైతే? రెండమ్మా రండి, పాత మీసాలకి కొబ్బరి నూనె. రెండమ్మా రండి. ఉత్తమ్మా. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? యాక్టింగ్ బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రిప్ట్ కొంచెం వీక్. ఓకే. బిందు మాధవి గారు? పర్ఫార్మెన్స్ వెళ్తూ ఉన్నింది కానీ జోక్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వలేదు. జనీ మాస్టర్? ఒకటే అయిపోతుంది. స్పాంటనేట్ గా ఉండాలి, నవ్విపించేలాగా ఉండాలి. ఏదో పాటలు అప్ప చెప్పినట్టు ఏబిసిడి అంటే ఏబిసిడి, ఏపీఎల్ యాపిల్ అంటే ఏపీఎల్ యాపిల్ అలా ఉంది కానీ ఎక్స్ప్రెషన్స్ లోపల నుంచి ఎమోషన్ ఫీల్ ఎన్ని రాలా. ఆల్ ది బెస్ట్. జనీ మాస్టర్, యాదవరాజు టీం నుంచి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? పులే.